తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. మీ ఇద్దరికి ఇష్టమైన టాపిక్ ఏంటి? మీ ఇద్దరు మాట్లాడుకోవడానికి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం ఎక్కువ. ప్లానింగ్స్ ఇలా నెక్స్ట్ ఇయర్కి ఎట్లా డెవలప్ అవ్వాలి, ఆ నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉండాలి. నేను మీ ఇద్దరు కిస్ చేసుకుంటే చూడాలనుకుంటున్నా. లాస్ట్ మీ ఇద్దరు బిగ్ బాస్ హౌస్కి వెళ్తే ఎలా ఉంటుందో నేను చూడాలనుకుంటున్నా. డెఫినెట్లీ చాలా మంది కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఏం సాక్రిఫైసెస్? ఇప్పుడు కనాలి. ఇప్పుడు నేను ఒక పిల్లలైతే నాకు పుట్టారు, మేము పెంచుకోవాలి. పర్సెప్షన్ ఎట్లా ఉంది సొసైటీ వైపు? ఇప్పుడు ఏంటంటే సొసైటీ ఏదో ఒకటి అనాలి అంటూనే ఉంటుంది. అవసరమా మీకు? ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు. ఆఫ్టర్ 2 or 3 years మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి, అప్పుడు ఎలా ఉంటారో చూడండి అని చెప్పి కామెంట్ చేశారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ అప్పుడు ఇద్దరిట్లో ఫ్రెండ్స్ ఎక్కువగా ఎవరుకున్నారు? ఫ్రెండ్స్ గ్యాంగ్ సర్కిల్ ఇద్దరికి లేరు. జాగ్రత్త, మీ హస్బెండ్ గట్టిగా పట్టుకోండి, తీసుకెళ్ళిపోతారు ఎవరైనా. ఇది ఇప్పుడు బస్ స్టాప్లు చాలా ఉంటాయి, బస్సు ఎంత తిరిగినా కూడా డిపోకే రావాలి. అలాగే ఆయన కూడా అంతే. నాకు లక్ష్మీదేవి లాగా ఉన్నారు మీరు ఆ ఫోటోలో. చాలా థ్యాంక్ యూ అండి. లక్ష్మీదేవి అదే అంట, శారీ కట్టు. హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కావ్య. ఏంటి నా చేతిలో హార్ట్ ఉంది అనుకుంటున్నారా? నా ముందున్న కపుల్ చూస్తే మీకు కూడా ఈ హార్ట్ లబ్డబ్ అంటుంది. అంత బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ అన్నమాట. మరి వారు ఎవరో కాదు, బ్యూటిఫుల్ అంకిత అలాగే హ్యాండ్సమ్ రాజ్. సో ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడదాం. హాయ్. హాయ్ అండి. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? నమస్తే ఇట్లా చెప్తారేమో అనుకున్నా, సాంప్రదాయంగా. ఎలా ఉన్నారు? బాగున్నామండి. చాలా చాలా బాగున్నాం. చాలా చాలా బాగున్నారా? ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అనుకున్న దానికన్నా 100% ఎక్కువ. ఆహా, ఓకే. మీకు అంటే సతాయిస్తున్నారా లేదంటే ఎలా? అలాంటిది అలాంటిది ఏం లేదా? నా చాయిస్ తన చాయిస్ ఉంటుంది. పెళ్ళైన హస్బెండ్స్ ఏమంటారు, ఎప్పుడు ఇంటికి వెళ్తే చిరాకు పడుతుంటారు లేడీస్, అది ఇది అని అంటారు కదా. మీకు ఇంటికి వెళ్ళాలని చిరాకు పడదు. ఎందుకు చిరాకు? ఎగ్జైట్ అవుతుంది, ఇప్పుడు వచ్చేస్తే అని చూస్తుంది అట్లా. మీరు హస్బెండ్స్ ఫీల్ అవుతుంటారు, ఇంటికి వెళ్తే టార్చర్ చేస్తుంటారు, అది అట్లా ఏం అయ్యో నాకు అనిపిస్తుంది ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోదామా అని. చూసారా, ఇలాంటి హస్బెండ్స్ కూడా ఉంటారు. ఆడవాళ్ళు మంచి వాళ్ళు. కన్వర్జేషన్ వెళ్ళినా కూర్చొని సరదా మాట్లాడుకోవచ్చు అని తొందరగా వెళ్ళిపోవాలనిపిస్తుంది బేసిక్ నాకైతే. మీ ఇద్దరికి ఇష్టమైన టాపిక్ ఏంటి మీ ఇద్దరు మాట్లాడుకోవడానికి? ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం ఎక్కువ. ప్లానింగ్స్ ఇలా నెక్స్ట్ ఇయర్కి ఎట్లా డెవలప్ అవ్వాలి, ఆ నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉండాలి, పిల్లలు వచ్చిన తర్వాత ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళని ఏం చదివించాలి అనేది ఈయన ప్లానింగ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాం. ఎప్పుడు అదే ఉంటుంది మా ఇద్దరి మధ్య. ఏంటి ప్లానింగ్? ఒక్కసారి. ఒక పాపనైతే ఈయన డాక్టర్ని చేస్తాను అని అన్నారు, బాబు అయితే క్రికెటర్ని చేస్తానన్నారు, నేనైతే హీరోని చేస్తానని చెప్తాను. పాప చాయిస్ మీది, బాబు చాయిస్ నాది అని. ఓకే. డాక్టర్ అవుతారా లేకపోతే యాక్టర్ అవుతారా లేదంటే క్రికెటర్ అవుతారా? ఫ్రీడమ్ ఇస్తాను చాలా వాళ్ళ లైఫ్కి వాళ్ళకి అని బాగా చెప్తారనమాట. చాలా మౌగులు చేస్తూ ఉంటారు లైఫ్ని. ఇంకా వస్తూ ఉంటాయి కదా చిన్న చిన్న కామెంట్స్కి, వాటికి కూడా ఇదివరకు ప్రతిదీ పిన్ టు పిన్ చదివేవారు, పాజిటివ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్. ఇప్పుడు అసలు ఏం లేదు, హ్యాపీగా మేము ఉంటున్నాము, పట్టించుకోవట్లేదు అంత ఏమి. ఏదైనా మంచి సొసైటీకి ఒక ట్రాన్స్గా నేను పరిచయం అయినప్పుడు మాకు మ్యారేజ్ అవుతుంది, మేము కూడా లైఫ్లో ఒక మంచి స్థాయికి లీడ్ అవుతాము అని నేనైతే గర్వంగా మా హస్బెండ్ చూసి చెప్పుకుంటాను. ఒక అబ్బాయి సక్సెస్ వెనకాల ఒక అమ్మాయి ఉంటుంది అంటారు, బట్ నా సక్సెస్ వెనకాల అయితే మాత్రం మా హస్బెండే డెఫినెట్లీ. ఓకే. మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచిన ప్రతి ఒక్కరు ప్రపోజ్ చేసుకోండి చూడాలనుకుంటున్నాము. నేను మీ ఇద్దరు కిస్ చేసుకుంటే చూడాలనుకుంటున్నా. ఆప్షన్ ఇస్తా. ఓకే. ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇంక ఎక్స్ట్రీమ్ వద్దు. మీరు ఇస్తారా? మీరు ఇస్తారా? ఎవరు ఇస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. ఇద్దరు ఇచ్చుకున్నా నాకు ఎక్కువ. లాస్ట్ టైం లవ్ యూ సో మచ్.
మీకే ఎక్కువ ఉందని ప్రూవ్ చేసుకున్నారు. అంకిత గారు ఓడిపోయామండి. ఆయన ప్రేమలో నేనే ఉన్నాను కాబట్టి నేనే గెలిచినట్టు. నాకే ఎక్కువ ఉండాలి అని తను ఎలా చూసుకుంటే దానికంటే డబుల్ చూసుకోవాలి, అవునా? అట్లుంటుంది. ఓకే, ఇప్పుడు ఒక గేమ్ ఆడుతున్నాం. Hmm. మీ దగ్గర స్టిక్స్ ఉన్నాయి కదా, ఇవి తీసుకోండి. మీరు కూడా మీ పక్కనే ఉంది. ఓకే, నేను అడిగే క్వశ్చన్స్కి ఎస్ ఆర్ నో చెప్పండి. ఓకే, రెడీయా? ఓకే. షాపింగ్ చేయడానికి ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటారా? 100% yes. ఖచ్చితంగా నేను చెప్పాలా? ఓకే, ఇద్దరు తన చెప్పాలి. క్వశ్చన్ ఏమో అనుకున్నా. ఇద్దరికి ఒక్కరికైతే నేను చెప్తా. ఎప్పుడైనా మీరు నెయిల్ పాలిష్ పెట్టడం కానీ, మెహందీ పెట్టడం కానీ, బొట్టు పెట్టడం, జడేయడం లాంటివి చేశారా? ఎస్, నిజమా? నెయిల్ పాలిష్ చేశారు. కాళ్ళకి, కళ్ళను చూస్తే కాళ్ళకి పోతుంది. కాళ్ళకి ఆ చేతి పాట గుర్తొచ్చింది. ఒక 2 సార్లు 3 సార్లు వేశారు. నెయిల్ పాలిష్ నెయిల్ పాలిష్ వేశారు. మంచిగా వేసారా లేదంటే మొత్తం? నేను చాలా బాగా నీట్గా వేశారు. నేను ఇది వరకు బ్లాక్ స్టిక్కర్ ఎక్కువ పెట్టేదాన్ని, అసలు దాన్ని అట్లా కాదు ఇట్లా అని చెప్పి నన్ను ఇప్పుడు ఈ రెడ్ పెట్టుకోవడం అలవాటు చేశారనమాట. చాలా నీట్గా నిదానంగా కూల్గా చెప్తారు ఏదైనా కూడా, అసలు చాలా సైలెంట్గా. అది చేసేది కూడా ఎదుటి వాళ్ళకి నొప్పించేది, అది ఎందుకు అలా చేస్తున్నావు అట్లా చెప్పరు. అది పెట్టుకోవచ్చు కదా నాన్న, ఇంకా బాగుంటావు, ఇంకా అందంగా ఉంటావు అట్లా. సూపర్. మీరు ఎప్పుడైనా మీ హస్బెండ్కి షర్ట్ ఐరన్ చేసి ఇచ్చారా? ఒకసారి ట్రై చేశాను, నా చెయ్యి కాలింది లాస్ట్ టైము, అందుకని అప్పుడు ఎప్పుడు ఆయనే చేసుకుంటారు. ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఐరన్ చేసి ఇవ్వలేదు? లేదు, అలా నువ్వు ఎందుకు, నువ్వు కూర్చొని నేను చేసుకుంటా కదా. అస్సలు ఆయన లిటరల్లీ చెప్తున్నాను కదా, నేను మార్నింగ్ లెగ్సేలోపు నాకే ఆయన టీ పెట్టి తీసుకొచ్చి ఇస్తారు. చాలా 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 మంచి పర్సన్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి హస్బెండ్ వస్తారు అని, ఎందుకంటే 2 సోల్స్ కలవడం అనేది ఎంత జెన్యూనో, ఈరోజు ఇక్కడ వరకు రావడం అనేది కూడా అంతే జెన్యూన్. ఆయన ప్రేమ స్వచ్ఛమైంది, నా మనసు స్వచ్ఛమైంది, అందుకే ఇంతమంది మధ్యలో మంచిగా ఒక పేరు వచ్చింది, మంచి పేరు అని. అది నిలబెట్టుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఫ్యూచర్ జనరేషన్లో కూడా యాజ్ ఎ ట్రాన్స్గా ఒక మంచి పేరు సంపాదించాలి. ఎప్పుడైనా అబ్బా పెళ్ళి ఎందుకు చేసుకున్నాం రా బాబు అని అనిపించిందా? నో, అసలు అబ్సల్యూట్లీ నో. 100%. మీరు ఎప్పుడైనా వేరే కపుల్స్ని చూసి వీళ్ళకంటే మేమే బెస్ట్ అనిపించిందా? వీళ్ళకంటే అనుకోను కానీ మేమే బెస్ట్ అని మేమే అనుకున్నాం. బెస్ట్. మీరు నో? ఎస్, నేను మామూలు పట్టుకున్నా. అంటే మీరే బెస్ట్ అని మీ ఫీలింగ్? వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం ఇష్టం ఉండదు. ఇష్టం ఉండదు. ఎవరి పద్ధతిలో వాళ్ళు లవ్ చేస్తారు, అది. సో నా పద్ధతిలో నేను లవ్ చేస్తాను. సో ఇద్దరికి ఒకరినొకరు సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారా? మ్యాక్స్ నేనైతే నో, ఆయన అయితే ఎస్ఏ. అవునా? అదంటే చూపి మీరు ఫోన్లు ఇవ్వడం, ఆవిడ పగలు కొట్టడం ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఇదే ఇచ్చారు లాస్ట్ టైం. నేనైతే ఏం పగలగొట్టను, ఇది ఇచ్చారు కదా చాలు తృప్తి, వద్దు ఇంకా అన్నారు మొన్న రీసెంట్ గా. ఇంకోటి ఇది నేను తీసుకుంటాలే, నీకు ఐఫోన్ ఏదో మోడల్ వచ్చిందని 15th కొత్తగా, అది తీసుకుంటావా అని కూడా అడిగారు. లేదు లేదు నాకు ఇది కంఫర్టబుల్ గా ఉంది, మొన్న తీసుకున్నారు కదా అని. నేను అసలు నాకు ఇష్టమైంది జ్యువెలరీ, నేను అది కొనమని చెప్తాను. రీసెంట్ కూడా కొన్నారు నాకు వరలక్ష్మి వ్రతానికి. నాకు గోల్డ్ అంటే చాలా ఇష్టం. గోల్డ్ రేపొద్దున ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే పిల్లల కోసం అనేది నేను ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. గోల్డ్ బాగా తీసుకుంటాను, చాలా ఇష్టం నా దగ్గర. ఓకే, మీ ఇద్దరిట్లో రొమాంటిక్ ఎవరు? ఆయనే, మా ఆయన. నేను మీరేనా? ఎస్. సో మీ ఇద్దరిట్లో కేరింగ్ పర్సన్ ఎవరు? బాగా జాగ్రత్త పడుతూ అనుక్షణం కంటికి రెప్పలా చూసుకునే వాళ్ళు ఎవరు? మా ఆయన. అవునా? తను చూసుకుంటది, అలా చెప్తుంది అంతే. లేదు మీకే ఇస్తారు కదా. నాకు ఇష్టం తను బాగా చూసుకోవడం, నమ్మి మనల్ని పెళ్లి చేసి. టు బి ఫ్రాంక్లీ చెప్తున్నాను కదా, ఆయనే బాగా చూసుకుంటారు చాలా. అంటే ఆఫీస్కి వెళ్ళాక కూడా ఆయనకి చిన్న గ్యాప్ వచ్చినా కూడా ఏం చేస్తున్నావు, తిన్నావా, ఏమైనా ఆర్డర్ పెట్టాలా, వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలా, ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇంట్లో ఏమున్నాయి, దీనికి ఏం కావాలి, అది ఇది అని ప్రతిదీ చూసుకుంటూ ఉంటారు. చాలా కేరింగ్ పర్సన్. కుకింగ్ ఎవరు బాగా చేస్తారు? గుడ్ కుక్. ఖచ్చితంగా తానే. చాలా బాగా అన్నీ వండుతాను. చిటికలో ఎవరికి ఏం కావాలన్నా సరే. స్పీడ్ ఉంటది, అలానే టేస్ట్ కూడా చాలా టేస్ట్గా చేస్తాను.
నేను మొన్న ఏదో Full ట్రై day వండుతారు చేసి కదా బాగా ఆహా, చాలా చాలా బాగా చేస్తాను. ఏదైతే అది వెంటనే చేసేస్తా. ఆమ్లెట్ చేసే విధానం ఒకసారి చెప్పండి. ఆమ్లెట్ ఏం లేదు, నార్మల్గా గ్యాస్ వెలిగించుకోవాలి, పెనం పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి, ఒక 2 ఎగ్స్, కొంచెం ఆయనకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, లైట్గా జీలకర్ర అంటే ఇష్టము, లైట్గా పసుపు అడుగుతారు ఆయన, అదేసి బాగా మెల్ట్ చేసి వేసేస్తా. బాగా మెల్ట్ చేస్తారు. భలే చెప్పారు క్యూట్ గా. ఎవరికైనా ఆమ్లెట్ కావాలంటే అంకిత గారి స్పెషల్ ఆమ్లెట్. ఎస్. మనీ మేనేజ్మెంట్ ఎవరు బాగా చేస్తారు? తనే అవునా? 100%. బ్యాలెన్స్ ఇట్లా బ్యాలెన్స్ చేస్తాను. మీరు దానికి ఈయన convince అవుతారు. ఎక్కువ అంటే నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏమేమి తినిపించాలని ఈయన ఎక్కువ దానికి పెడుతూ ఉంటారు అనమాట. నేనేంటి ఆయన ఇచ్చిన దాంట్లో ఎంత దాయాలి ఏంటి అనేది నేను చూసుకుంటూ ఉంటాను. మనీ మేనేజ్మెంట్ తనే చేస్తుంది. నా దగ్గర ఉంటే అంతే అంతే అయిపోతాయి. గోల్మాల్. అంటే ఇవాళ ఇంత అమౌంట్ ఉందంటే వేసుకోవచ్చు అన్నాను కానీ తనకి ఏమైనా కొనాలి, తను బయట తీసుకెళ్ళి తిప్పాలి, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అంతే. అవి ఉంటాయి. రీసెంట్ గా కూడా ఏదో కొంచెం మైండ్ బాగాలేదని ఇట్లా తీసుకెళ్ళమంటే మొత్తం తీసుకెళ్ళి 25 బిల్ చేసాడు ఆయన, 25,000. అయ్యో. అయ్యయ్యో అనుకుంటా, నేను అప్పటి నుంచి అడగను. సో మనీ మేనేజ్మెంట్ మొత్తం మీరే. సూపర్. కాంప్రమైజ్ అయ్యేది ఎవరు? అది కూడా ఆయనే అవుతారు మ్యాక్స్. చాలా. ఎట్లా అండి ఇంత మంచి వాళ్ళు ఎలాగండి? ఒకప్పుడు కొంచెం నేనే తగ్గకూడదు అని ఉండేది కానీ ఇప్పుడు నా కోసం చాలా డౌన్, ఇంకా సైలెంట్ అయిపోయింది. అర్థం చేసుకుంటుంది ఇప్పుడు. అంటే ఆయన నా కోసం ఆయన అంత దిగొచ్చినప్పుడు నాకు చాలా కోపం ఎక్కువ, లిటరలీ అసలు చాలా అంటే చాలా కోపం. అది తారా స్థాయిలోకి వెళ్ళిపోతుంది అది అసలు. ఆ దాన్ని తగ్గించి 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 చాలా మామూలు చేశారు ఆయన. నా కట్టు బొట్టు, నా నడవిడిక, నా మాట, ప్రతిదీ ఈయన తగ్గించి 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 అట్లా చాలా బాగా. బిగ్ బాస్ హౌస్ కి వెళ్తే ఎలా ఉంటుందో నేను చూడాలనుకుంటా. డెఫినెట్లీ చాలా మంది కూడా కామెంట్స్ పెడుతున్నారు. మాక్సిమం కామెంట్స్ అవే ఉంటాయి, చదువుతుంటాయి అప్పుడప్పుడు. ఓకే. మిమ్మల్ని చూడాలని ఉంది బిగ్ బాస్ లో. మేబీ నెక్స్ట్ సీజన్ కి వెళ్తామేమో అనుకుంటున్నాను. ప్లానింగ్ ఉందా? ఇష్టమా? యా, డెఫినెట్లీ వెళ్తాం. ఇది ఒక మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే చాలామంది సొసైటీలో ట్రాన్స్ ఇట్లానే ఉంటారని కాకుండా ఒక పేరు ఉంది అంటే ఏదో గొప్ప అని నేను చెప్పట్లేదు. మాలాంటి వాళ్ళలో కూడా కొంచెం మంచి వాళ్ళు ఉంటారు, రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి, వీళ్ళు ఒక లైఫ్ని లీడ్ చేయగలరు యాజ్ ఎ గర్ల్గా అనేది. నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్తే మాత్రం అందరితో కలిసి చాలా బాగా ఆడుతూ హ్యాపీగా అయితే గెలవాలనేది ఒక థాట్ ఉంది. ఒకప్పుడు డ్రీమ్ లేదు, నాకు ఇప్పుడు అనిపించింది. బిగ్ బాస్కి అందరూ అడుగుతున్నారనమాట, వెళ్తారా? తమన్నా గారు వెళ్ళారుగా. అవునవును, తమన్నా గారు వెళ్ళారు, ప్రియాంక సింగ్ గారు వెళ్ళారు. బట్ ఏదంటే ఎవరి ఆట వాళ్ళది, బట్ ప్రతి ఒక్కరి మనసు గెలుచుకునే అంత ఇది మాకైతే ఉంది. ఎవరి ఆట ఎవరి వేట అందరికి డిఫరెంట్. అవును, డిఫరెంట్ ఉంటుంది. బట్ నేనైతే బిగ్ బాస్ హౌస్లో అందరినీ కలుపుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ కలుపుకుంటూ అందరితో మంచిగా ఉంటూ గేమ్ పరంగా గేమ్ ఆడాలి అంతే. మళ్ళీ గేమ్ అయిపోయాక అందరూ ఒకటైపోవాలి. కానీ మీరు హస్బెండ్ వదిలేసి ఉండగలరా అన్ని రోజులు? ఎందుకంటే నేను ఉండలేనేది పక్కన పెడితే, నేను మా ఆయన నన్ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత చాలామంది ఇన్సల్ట్ చేశారు మమ్మల్ని. ఆయన కరెక్ట్ చేశాడు, ఒక మంచి అమ్మాయినే చేసుకున్నాడు అనే దానికి నిదర్శనంగా వెళ్ళాలనేది అయితే నాకు ఉంది. ఏదైనా కూడా ఇప్పుడు తల్లిదండ్రులు మనల్ని అంటారు, కన్న తర్వాత ఒక లైఫ్ ఫ్యూచర్ కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళని వదలాలి. కాకపోతే నేనేంటంటే ఒక 90 డేసే కాబట్టి అన్నీ చెప్పి డెఫినెట్లీ వెళ్ళి వస్తా, ఖచ్చితంగా వెళ్ళి వస్తా. ఆ రోజైతే నాకైతే వస్తుందని ఉంది. మేబీ నెక్స్ట్ ఇయర్కి వెళ్తానని అయితే నమ్మకం అయితే ఉంది. అక్కడ కోపం వస్తే కంట్రోల్ చేయడానికి మీ హస్బెండ్ ఉండరుగా? ఆయన మనసు నాకు ఇచ్చి వెళ్తారు కదా. డెఫినెట్లీ కెమెరాలో చెప్తాను, ఆడ కెమెరా ఉంటుంది కదా, కెమెరాకి అన్నీ చెప్తా. ఈయనే మా ఆయన. నేను అసలు బిగ్ బాస్ చూడను, అది ఏంటో కూడా అర్థం కాదు. అలాంటిది నేను రోజు చెప్పి 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 నేను అడుగుతా, ఇదేనా ఇల్లు ఎందుకు అలా చేస్తున్నారు? ఆయన ఆఫీస్కి వెళ్ళిన టైమింగ్స్, వచ్చే టైమింగ్స్ లేట్ ఉంటుంది కాబట్టి పడుకోవడం ఎక్కువ ఉంటుంది. అయితే అందుకని చెప్పి నేను లేపి చూపిస్తూ ఉంటాను, ఒకవేళ మనం వెళ్తామేమో, వెళ్తే మనం ఇలా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అని కూడా చెప్తూ ఉంటా. కెమెరా నేను వెళ్తే మాత్రం ఖచ్చితంగా కెమెరా, మా ఆయన కెమెరా అని అనుకుంటా. వండర్ఫుల్. వెళ్తే బాగుండని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ 100% కల్లా మీరు హౌస్ లో ఉంటే వెళ్తాను. మీ ఇద్దరిలో స్ట్రాంగ్ పర్సన్ ఎవరు? మెంటలీ స్ట్రాంగ్ అంటే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం అట్లా వాట్ ఎవర్. యా, ఇంటర్నల్ గా ఏడుపు వచ్చినా ఆపుకోవడం, ప్రాబ్లమ్స్ ఉన్నా ఏడుపు వస్తే బయటికి కనపడనివ్వదు, చాలా కంట్రోల్ చేసుకుంటది. యాక్చువల్లీ మెంటల్లీ గేట్ చెప్తుంది చాలా రేర్ గా. యా, అది మరీ బాధ ఎక్కువ అయితే లేదంటే
ఏదైనా మేము మాట్లాడుకునేటప్పుడు కన్వర్జేషన్లో ఏదైనా కొంచెం బాధ అనిపించేటప్పుడు అప్పుడు ఏడ్ చేస్తుంది. అప్పుడు ఇలాగా ట్యాప్ కారుతుంది, నేను ఇలా తుడుస్తాను. చూడలేరు నేను ఏడ్చినా కూడా ఆయన కళ్ళు ఎర్రగా, బుగ్గలు ఎర్రగా కంట్రోల్ అంటారు. మొహం తెర్రగా అయిపోయి, ఎంత ఎర్రగా అయిపోయి. ఈ విషయంలో అయితే మాత్రం చెప్తున్నాను కదా, దేవుడు ఎంతో ఒక మంచి పుణ్యం చేసుకుంటే ఇంత మంచి భర్తని ఇస్తాడు. అది నాకైతే లైఫ్ లాంగ్ ఒక హ్యాపీనెస్ అంతే. ఇంకా తిరిగి చూసుకునే పని లేదు, అంత మంచి భర్త. అంటే ఒక మాట ఇచ్చాము లేదా ఒక పని చేస్తున్నప్పుడు ఇది తప్ప రైటా అని 10 సార్లు ఆలోచించి అది డెసిషన్ తీసుకుని దాని మీదే నడుస్తారు. ఈయన ఇటెన్ని చెప్పు అసలు వినరు, అలా వెళ్తూనే ఉంటారు. నా మ్యారేజ్ అంటే ఇంకా ఉంటుంది కదండి మనసులో ఒక రకమైన బాధ. నా గురించి ఆయన చాలా సాక్రిఫైస్ చేశాడు, అది నిజం. అది అంటే సాక్రిఫైస్ అంటే ఇప్పుడు పెళ్ళి ఇప్పుడు కనాలి, ఇప్పుడు నేను ఒక పిల్లలైతే నాకు పుట్టారు, మేము పెంచుకోవాలి. అదే ఆయనకి నార్మల్గా మ్యారేజ్ అయితే మంచిగా పాప బాబు పుడతారు, ఆ బ్లడ్ రిలేషన్ వేరే. బట్ సమ్ టైమ్స్ నేను ఊరికి ఇలా పట్టుకున్నప్పుడు ఆయన ఎమోషనల్ అయిపోతారు. వద్దు అని ఆయన ఎమోషనల్ అయినప్పుడు అంటే ఈయన మనసులో ఎంత ఉంటుందో. పిల్లలు అనగానే పాప అంటే ఆయనకి చాలా ఇష్టం, ఆడపిల్లలంటే. నేను లిటరలీ చెప్తున్నాను, ఇంత మంచి భర్త అయితే దొరకరు. అంటే పాప అంటే నా పాప అని ఆయన ఆ ఊహాగానాల్లో ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అంటుంటే, దేవుడు నాకు ఎందుకు ఒక అమ్మతనాన్ని ఇవ్వలేదు? మేమేం పాపం చేసాం? ఆ పుట్టుక అనేది ఎలా ఉన్నా లైఫ్లో ఏమన్నా ఇలాంటి ఆపర్చునిటీ వస్తే బాగుండు, నాకు పుడితే బాగుండు అట్లా అనిపిస్తుంది. నేనంటూ ఏదైనా ఒక మంచి అచీవ్ అయిందంటే అప్పుడు మా ఆయన ఏడ్ చేస్తుంది అంతే. నిజంగా ఆ పెయిన్ నేను ఫీల్ అవ్వగలను అసలు. అంటే ఇంత లైఫ్ మీరు ఎన్నో కాంప్రమైజ్ అయ్యారు, అదొక్కటి ఉండదు. బట్ ఒక్కటి చెప్పాలనుకుంటున్నాం ఇద్దరికి, ఇప్పటి వరకు అసలు ఏడవలేదు అయినా ఫస్ట్ టైం. ఏం కాదు, నేనే నీ పాప, నువ్వే నా బాబు. ఇది నెవర్ ఎండింగ్ పెయిన్ కదా. అవునండి, అది బాధ ఉంటుంది. పెయిన్ ఉంటుంది ప్రతి అబ్బాయికి. ఇంకోటి నేను ఇంటికి ఒక్కడనే కదా, కొంచెం వారసత్వం కోరుకుంటారు ఇంట్లో. కొంచెం వాళ్ళకి అలా ఉంటుంది. ఇంట్లో ఇంకా అది ఉందా ముందు? ఇప్పుడు లేదండి, నేను అట్లా నా వేలో నేను వాళ్ళని అట్లా కంట్రోల్ చేశాను. ఇప్పుడైతే లేదు అట్లా, అలా ఏమీ లేదు. బట్ నేనే ఇంకా అసలు చాలా చెప్పాను, మ్యారేజ్కి ముందు కూడా చెప్పాను, వద్దు ఒక లైఫ్ ఉండాలి నీకు అని చెప్పలేదు. నువ్వే నా లైఫ్, పెంచుకుందాం. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని చేసుకుంటే పుడతారని గ్యారంటీ ఏముంది? పుట్టలేదు కదా. సర్లే, మన ఇంతమంది లోకంలో మనకు పుట్టకపోతే ఏం ప్రాబ్లం లేదులే అని అసలు చాలా మౌలు చేసేవారు ఆయన. నిజంగా చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు ప్రతి ఒక్క అబ్బాయికి, ఒక ట్రాన్స్ లవ్ చేస్తే. ఇప్పుడు నిజంగా ఇప్పుడు చాలా డిఫరెంట్ సరోగసీ అని రకరకాలు జరుగుతున్నాయి. అంటే కనడానికి ఉన్నా కూడా డిఫరెంట్ పద్ధతులను ఎంచుకుంటున్నారు. మీరు కావాలని చేసింది కాదు. అదే కదా లైఫ్ లో దేవుడు ఏది ఇచ్చిందో అదే. అవును. ఇంకా కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఇంకా చాలా గొప్పదంట. అవును. ఆ ఎమోషన్ మీకు, ఆ ప్రేమ ముందు మీకు లభిస్తుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఇదంతా ఈ పెయిన్ పోతుంది ఒక మూమెంట్ లో. మీరు ఎమోషనల్ అయ్యారు నిజంగా, తెలుసు ఫస్ట్ టైం. అవును, చాలా. అసలు ఇప్పటి వరకు అయితే నేను చూడలేదు అంత ఏడవరు గమ్మునే. అంటే చెప్పే కదా, పిల్లలు అనేసరికి ఆయనకి కొంచెం బాధ అనిపించినా కంట్రోల్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే నువ్వు ఏం తప్పు చేయలేదు కదా, పెంచుకుందాం అట్లా. దాని గురించి మళ్ళీ వేరే ఆలోచనే ఉండదు. ఆ 2 minutes అలా బాధపడినా. కానీ మీకంటే ఎక్కువ పెయిన్ ఆయన తీసుకుంటున్నారు. అవును, చాలా. అసలు నేను చాలా లైట్ తీసుకున్నా కూడా, లేదు మనకి ఇంకా ఫ్యూచర్ ఉంది, మనకి పిల్లలు ఉన్నారు ఇంకా, అంటే పెంచుకోవడం ఇదంతా కూడా ఆయన మైండ్లో అలా ఉంది. మనకు పుట్టరు ఫైనల్గా, మనం పెంచుకున్న వాళ్ళే మనకి ప్రపంచం. వాళ్ళకి ఒక లైఫ్ ఇద్దాం, ఏమైంది? చాలామంది లైఫ్ ఇవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు కదా. మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం మంచి స్థాయిలో నిలబెడదాం వాళ్ళని. అట్లా మేము ఇప్పుడు అంటూ ఉంటారు కదా, నీ కొడుకు కాదు రేపొద్దున అట్లా ఇట్లా అని కూడా అనేవాళ్ళు ఉంటారు. కానీ మనం నేర్పించే విధానం ఉంటుంది. అసలు మీకు సొసైటీ గురించి ఏమనిపిస్తుంది? అంటే మీరు ఎంతో ప్రేమించి ఎవరిని
దేగకుండా అసలుకి నాకేమనిపించింది, నా మనసుకి ఏమనిపించింది అదే కరెక్ట్ అని అదే స్టాండ్ తీసుకొని మీ డెసిషన్ తీసుకొని తర్వాత మళ్ళీ అందరూ ఏదో మ్యానిపులేట్ చేయాలని ట్రై చేసినా కూడా మీరు అదే స్టాండ్ మీద ఉన్నారు. అవును. అది ఎవ్వరి వల్ల అవ్వదు, అది ఒక గట్స్ కి సంబంధించింది కూడా, దానికి మించిందే అది. ఆ డేరింగ్ స్టెప్ ఇంకా మీరు ఆ పెళ్లితో అయిపోయింది అనుకోకుండా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడో దగ్గర కామెంట్స్ లో కానీ సొసైటీలో ఎవరో ఒకరు పొడుస్తూనే ఉంటారు. ఇవన్నీ రోజు తట్టుకుంటున్నారు. మీ పర్సెప్షన్ ఎట్లా ఉంది సొసైటీ వైపు? ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఏంటంటే సొసైటీ ఏదో ఒకటి అనాలి అంటూనే ఉంటుందండి. ఇప్పుడు ఫస్ట్ లాగా ఇప్పుడు అంతా ఏమి వాళ్ళు పెళ్లి చేసి తర్వాత చూసి వాళ్ళకే అనిపిస్తుంది మనసుకి. సో బ్యాడ్ కామెంట్స్ కాస్త వాళ్ళకి కూడా నమ్మకం వచ్చేసింది. సో వీళ్ళు లైఫ్ లాంగ్ వీళ్ళు మంచి లైఫ్ని లీడ్ చేస్తారని చెప్పేసి వాళ్ళకి ఒక లోపల వచ్చేసి వాళ్ళు కూడా గుడ్ కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇంట్లో కూడా అదే సేమ్, వీళ్ళు కలిసి ఉంటారా లేదా, ఇదేంటి ఇలా చేసాడు అనేవాళ్ళు ఇప్పుడు బాగుండండి, నీట్గా ఉండండి, మంచిగా ఉండండి అలా చెప్తున్నారు. మా అత్తయ్య చెప్తారు, ఇంకా వాడు ఎన్నింటికి వస్తున్నాడు, తింటున్నాడా లేదా, చూసుకుంటున్నావా అని నాకు ఫోన్లో కూడా చెప్తూ ఉంటారు. ఇక సొసైటీ గురించి అంటే నేనైతే ఒకటే అంటున్నాను, ఎంత ఎలాంటి వాళ్ళనైనా సరే గిల్లి గిచ్చి లేపుతుంది అది సొసైటీ అనేది. అంటే ఇప్పుడు మీ అందరితో పోల్చుకుంటే ఒక మెట్టు మమ్మల్నే, ఇంకా అవసరమా మీకు, ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు, అసలు ఎట్లా అంటారు అలాంటి మాటలు? నాకు ఒక్కొక్కసారి చాలా కోపం వస్తుంది, ఏమి చేయలేం కదా, ఫ్రస్ట్రేషన్ తీసుకుంటూ ఉంటాను మైండ్లో. ఇంకా నాకు తెలియకుండా కొన్ని కామెంట్స్ని ఆయన డిలీట్ చేస్తూ ఉంటారు. నేను డిలీట్ చేస్తాను, నాకు తెలియకుండా నేను ఫీల్ అవుతానేమో అని. ఎప్పుడు ఆయన ఖాళీ ఉన్నా సరే మెసేజెస్ గమ్ముని టకటకటక్కడ చూస్తారు, డిలీట్ చేస్తారు. కామెంట్స్ ఓకే, డైరెక్ట్ మెసేజెస్ కూడా పెడతారు అట్లాగా? లేదు, కామెంట్స్ రూపంలో మాత్రమే నాకు పెడతారు. నేను మెసేజెస్ ఎప్పుడు ఎవరో పెట్టలేదు, కామెంట్స్లోనే పెడతారు. అది కూడా ఫేక్ ఐడీస్, దాంట్లో ఐడీస్ ఉన్నాయి. ఇంకా నేనైతే ఒకటే అనుకున్నాను, మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, మనం వెళ్ళి చూపిద్దాం. ఎందుకంటే కొంతమందిని చూసుండొచ్చు వాళ్ళు ఇట్లా వచ్చి కూర్చుని మాట్లాడి తర్వాత విడిపోయాము అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు చెప్పుండొచ్చు. మనం మన స్టైల్లో మనం ముందుకెళ్ళి మేమున్నాం నిలబడి అని మేము చూపిద్దాం, తప్పేముంది? ఎస్, మీరు కామెంట్స్ అంటే నేను కూడా అన్ఎక్స్పెక్టెడ్గా తీసి పెట్టా. ఓకే, ఒక్క కామెంట్ చెప్తాను. ఆఫ్టర్ 2 or 3 years మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి, అప్పుడు ఎలా ఉంటారో చూడండి అని చెప్పి కామెంట్ చేశారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ అప్పుడు మా బాబునో పాపనో తీసుకుని ఇంటర్వ్యూకి వస్తాం. ఎందుకంటే 2-3 yearsలో వస్తారు కాబట్టి ఖచ్చితంగా వస్తాం. మంచి ఆన్సర్ ఇచ్చారు. డెఫినెట్లీ వస్తాం. నేను చెప్పాను కదా లాస్ట్ టైం కూడా, ఖచ్చితంగా మేము ఇంకొక 2-3 yearsలో పాప బాబో ఖచ్చితంగా వచ్చి కూర్చుని ఇక్కడే మా అబ్బాయిని కూర్చోబెట్టి మాట్లాడతాను. ఎందుకంటే అడిగే వాళ్ళకి సమాధానం ఎలా అంటే పంచి ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టి చెప్తాను అంతే. డెఫినెట్లీ అదైతే పక్కా. మంచి ఆన్సర్ ఇచ్చారు అసలుకి. అంటే ఇక దీని మించిన ఆన్సర్ ఏముండదు. ఇంకొక కామెంట్, ఒక ఉమెన్గా ఐ ఫీల్ జెలస్ ఆఫ్ అంకితా నాయుడు, షీ గాట్ సచ్ ఎ కేరింగ్ హస్బెండ్, లవ్లీ కపుల్, గాడ్ బ్లెస్ యూ బోత్. ఇలా పాజిటివ్గా పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, మాక్సిమం అవే ఉంటాయి నాకు. ఎందుకంటే కెమెరా ముందు కాదు, ఆయన కెమెరా వెనక కెమెరా ముందు ఎప్పుడు ఒకేలా ఉంటారు. ఆయన ఎప్పుడు ఇక్కడ కెమెరా, అసలు నిజం చెప్పాలంటే ఆయనకి ఇంటర్వ్యూ కానీ ఫోటో అంటే మీరు నమ్మరు, ఒకప్పుడు మేము ఫోటో దిగుదామంటే ఆయన వచ్చేవాడు కాదు, దిగేవారు కాదు. నేను అనుకున్నా ఇదేంటి ఫోటో దిగట్లేదు ఈయన అనుకునేదాన్ని, కానీ ఆయనకి అర్థం ఏంటి, ఆయనకి సిగ్గు. అట్లాంటిది ఇక్కడ వరకు వచ్చి మాట్లాడి 10 మందికి, మేము యూట్యూబ్గా స్టార్ట్ చేసినప్పుడు కూడా ఈయనే నాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఇది చేయి, అది చేయి, ఇది చేయని. ఎందుకంటే ఆయన అంత కేరింగ్ చేస్తాడు, అంత బాగా చూసుకుంటాడు కాబట్టి నేను ఇక్కడ వరకు వచ్చాను. ఎంత బాగా అచీవ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా నాకు తెలిసి మంచి కేరింగ్ హస్బెండే. డెఫినెట్లీ ప్రతి అమ్మాయికి కూడా ఇలాంటి అబ్బాయి రావాలి, మంచి మనసున్న అబ్బాయి వస్తే చాలు. కోట్లు ఏమి తర్వాత మంచి కేరింగ్ పర్సన్ వస్తే డెఫినెట్లీ ప్రతి అమ్మాయి అందంగా ఆనందంగా వాళ్ళ పుట్టింట్లో ఎలా ఉందో అత్తింట్లో కూడా అంతే బాగుంటుంది. డెఫినెట్లీ ఇద్దరిట్లో ఫ్రెండ్స్ ఎక్కువగా ఎవరుకున్నారు? ఫ్రెండ్స్ గ్యాంగ్ సర్కిల్ ఇద్దరికి లేరు. అంటే వాళ్ళ కమ్యూనిటీ అనేది కామన్. అది ఇప్పుడు ఫ్రెండ్స్ అనేది ఏంటంటే ఇంటికి రావడము, చిల్ అవ్వడం, లేదా బయటికి వెళ్ళడము,
నేను ఎందుకు అసలు ఇప్పుడు యూట్యూబర్స్ అయినా సీరియల్స్ వాళ్ళైనా చాలా మంది అవును, ఫేమ్ నాకు వచ్చాక గ్యాంగ్ ఫామ్ అయ్యి అందరూ కొలాబ్ అవుతున్నారుగా. అవును, నాకు సీరియల్స్ వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళ మిస్సెస్ ఉంటారు శారదమ్మ అని, గంటా శ్రీనివాసరావు గారి వాళ్ళ మిస్సెస్, నేనంటే చాలా అభిమానం. ఆవిడ మాత్రం వీడియో కాల్ మాట్లాడతారు, నాతో బాగా మాట్లాడతారు, మా హస్బెండ్తో మాట్లాడతారు. ఆవిడైతే అమ్మ అమ్మ అని పిలుస్తాను, ఆవిడతో అయితే మాట్లాడతా కాల్స్లో. ఎప్పుడైనా ఇక్కడికి వస్తే మాత్రం వైజాగ్ నుంచి మాట్లాడదామని అనుకున్నాం అంతే. సీరియల్స్లో వాళ్ళు నాకైతే మెసేజ్లు చేస్తారు, అక్క అక్క ఒక్కసారి కలుద్దాం మాట్లాడదామని. ఆ టైం నాకు రాలేదు, ఇంకా వాళ్ళు ఒకసారి అడిగారు వరలక్ష్మి వ్రతానికి లొకేషన్ పెట్టమని, ఆ టైంలో నేను బిజీ ఉండే. అంతేగాని ఎప్పుడు బయటికి వెళ్ళైతే నేను చేయలేదు, మాట్లాడలేదు, ఏమీ లేదు. ఇక ఈయనకి తెలిసిందల్లా ఒకటే, ఇల్లు ఆఫీస్, ఇల్లు ఆఫీస్, ఏదైనా గ్యాప్ వస్తే మీ ఇద్దరం బయటకు వెళ్తాం అంతే. సూపర్. యా, ఇద్దరు ఫైట్స్ స్టార్ట్ చేస్తుంది ఎవరు? ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎవరు స్టార్ట్ చేస్తారు? నేనే. నిజమా? నేనే ఎలా డెఫినెట్లీ. ఒప్పుకుంటున్నారు అసలుకి? చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నారు. చాలా ప్యూర్ ఉంటుంది. అంటే నిజం చెప్పాలి కదా, అవును. కెమెరా ముందైనా వెనకాలని ఒకటే చెప్పాలి, నేనే ఫైట్ చేస్తా, ఏదైనా ఫైట్ కొంచెం చేస్తుంది, స్టార్ట్ కూల్ చేసేస్తారు. మీరు ఎండింగ్ ఫినిషింగ్ ఇస్తారు. Yeah. అయిపోయింది చాలు. చాలా ఇంకా బస్కారు. ఏదైనా ఒక పని మీద సంథింగ్ ఏదైనా కొంచెం గమ్మునే కారు లేకపోతే ఈయన కిందకి వెళ్ళి మీరు ఎందుకు తీరు అని అలా గొడవ స్టార్ట్ అవుతుంది. ఈయన వెళ్ళిపోతారు కిందకి, తర్వాత నేను ఐస్ క్రీమ్ షాప్కో లేకపోతే అక్కడికి అట్లా. కూల్ అయితే బాగా చేస్తారు. సూపర్. పేషెన్సీ. ఓకే, ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ ఎవరు? ఆయనే. అదైతే నేను ఆకారం ఏదో అంటే చూడు, విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి అని, నేను అది సామెతలు బాగా వచ్చు మీకు. అలా 2 వదలండి ఇంకా. ఏమీ లే, నాకు ఎక్కడెక్కడ పడుతుందని, నాకు ఆకారం ఇలా కనపడుతుంది. ఏంటి సార్ అది అన్నట్టు? సార్ ఏంటి సార్ అది? అర్థం కాలేదు. ఆయన ఇలాగే అంటారు అప్పుడప్పుడు. మీరు అన్నారుగా, అదేనా? ఏంటి అది అర్థం ఒకసారి కాలేదు, చెప్పండి అలాగే. ఏంటి అంటారు. అదేదో అర్థం కాలేదు సార్. అవును, మధ్యలో డైలాగ్ వేస్తుంటారు. ఏదో అన్నారు, ఏదో సామెత చెప్పారు ఇందాక. ఏమీ లే, నాకు ఎగిరెగిరి పడుతుందని, అన్నీ నాకు అనుగని ఉంటుందని. ఈయన బలం ఉన్నా కూడా అట్లా ఉంటారు, నేను ఏమీ లేకపోయినా ఏదో చేసేస్తా, పొడి చేస్తా అని నేను పడి చేస్తా. కాసేపు అయితే గొడవలు నాకు ఇష్టం ఉండవు బేసిక్ గా. ఎవరితో గొడవ పడాలి కానీ బేసిక్ గా బాయ్స్ ఏంది అని అవును అవును, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు ఏమైనా అయితే ఎవరు చూస్తారు. అబ్బా. సో తను ఉంది, ఇప్పుడు నేను ఏదైనా గొడవకి వెళ్ళి ఏదో చేసి వాళ్ళు మళ్ళీ రిటర్న్ నేను రిటర్న్, ఇదంతా ఆ టైం తనతో స్పెండ్ చేస్తే అయిపోయింది కదా. ఏదైనా జాగ్రత్త, మీ హస్బెండ్ గట్టిగా పట్టుకోండి, తీసుకెళ్ళిపోతారు ఎవరైనా. ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే తిరిగి ఎన్ని బస్ స్టాప్, ఏది ఇప్పుడు బస్ స్టాప్లు చాలా ఉంటాయి, బస్సు ఎంత తిరిగినా కూడా డిపోకే రావాలి. అలాగే ఆయన కూడా అంతే, ఎంత తిరిగినా మళ్ళీ ఇంటికే రావాలి. అదేదో బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది, అదే ఇది మల్టీప్లెక్స్ టీవీ మల్టీప్లెక్స్ ఏదో డైలాగ్ ఉంటుంది. ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది కదా అని చెప్పి మల్టీప్లెక్స్ వెళ్ళడం మానేస్తాం అని. అలా ఏమి ఉండదు నాకు, ఇంట్లోనే ఉంటారు. ఇంట్లోనే నాకు ఆఫీస్ టైమింగ్స్ ఇంకా ఇల్లే ఇంకా. చాలా అసలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేని ఒక మంచి పర్సన్ లైఫ్ లో. నాకు ఏమనిపిస్తుంది అంటే నా ఫోన్ కూడా పట్టుకోరైనా ఫోన్ కూడా పట్టుకోరు ఎక్కువ కూడా తెలియదు నాకు, తన పక్కన ఇలానే కూర్చుంటా. నేనే ఇంకా ఇది ప్రేమించుకున్న కొన్ని రోజులు ఉంటదంటారు, మీరేంటండి ఎన్ని రోజులైనా కొత్త పెళ్లి కొడుకులాగా. అవును, లైఫ్ పాప బాబు వచ్చిన తర్వాత చేరేసి వాళ్ళిద్దరు అడుగు కూర్చోపెట్టి మా ఇద్దరు కూర్చోంటా. సూపర్. ఏదైనా తప్పు జరిగితే సారీ ఎవరు చెప్తారు ఫస్ట్? నేనే చెప్తాను. సారీ తను చెప్తుంది. ఆయన తప్పు చేయరు మోస్ట్లీ, నేనే గమ్మున ఏదైనా మాట అన్నా లేకపోతే దానికి ఆయన వెళ్ళినా కూడా సారీ సారీ చిన్ను లవ్ యూ నాన్న, సారీ చిన్ను లవ్ యూ. మీరేంటండి సారీ లెస్ అనగానే ఓకే ఓకే అంటున్నారు. నాకు ఇష్టం ఉండదు సారీలు, థ్యాంక్ యూ. నువ్వు ఎందుకు సారీ చెప్తున్నావు? ఏం సారీ చెప్పకుండా నీకు రైట్ ఉంటుంది అనే రైట్ ఉంది నీకు అను అంట. ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, 10 times సారీ చెప్పు అంటే హీరో 10 times సారీ చెప్తారు. మీకు అలాంటివి ఉండవా? అస్సలు సారీలు ఈయన మంచి హీరో, మంచి హీరో. హీరోయిన్ బాధ పెట్టరు కూడా ఉంటారా? అంటే ఉంటారు కొంతమంది. సూపర్. మీ ఇద్దరిట్లో భక్తి ఎవరికి ఎక్కువ ఉంది? అవునా, పూజలు చేస్తారా? బాగా చేస్తా, వరలక్ష్మి వ్రతం బాగా చూసాను నేను ఇన్స్టాగ్రామ్ లో. అవునా, లక్ష్మీదేవి అంటే బాగా ఇష్టం నాకు. లక్ష్మీదేవి లాగా ఉన్నారు మీరు ఆ ఫోటోలో, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. లక్ష్మీదేవి అదే అంట, మంచిగా శారీ కట్టుకొని నగలేసుకుంటా అలా. మీకు అలా ఇష్టం కదా? నాకు ట్రెడిషనల్ లుక్ ఇష్టం. ట్రెడిషనల్ అంటే చాలా ఇష్టం, దానికి అలా సూట్ అవుతాయి.
శారీస్ అయినా తనకి అట్లా ఒక చూడీదార్ వేసుకున్నా కానీ అలా సెట్. ఇంకా మోడర్న్ డ్రెస్సులు అవి నాకు తెలిసి సెట్. ఎప్పుడైనా నాకు try చేశారా మంచిగా నేను modern అసలు బిఫోర్ మ్యారేజ్ అయితే నేను చాలా అంటే చాలా అసలు చిన్న చిన్నగా వేసుకునేదాన్ని, కానీ అసలు ఆఫ్టర్ మ్యారేజ్ అసలు ఎప్పుడు నేను ఇచ్చేసాను కూడా. నా కమ్యూనిటీలో పిల్లలకు ఉంటే కొంచెం నేను ఇవి వేసుకోను అని చెప్పి ఇచ్చేసాను అలాంటివన్నీ. ఓన్లీ చుడీదార్స్ అండ్ శారీస్ అంతే. మీ ఇద్దరిట్లో దానం చేసే వాళ్ళు ఎవరు ఎక్కువ? దానం అంటే నార్మల్గా అది ఇచ్చిందని చెప్పకూడదు అని అనుకుంటాం. బట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అందుకనే నేను అలాంటి షూట్ అయితే ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే ఇచ్చిందని మన చేతి కుడి చేతితో ఇస్తే ఎడం చేతికి కానీ తెలియకూడదు. ఇప్పుడు అలా పెడితే కొంతమంది ఇన్స్పైర్ అవుతారు కదా, అందుకే పెడుతున్నాం అని అంటారు. బట్ భగవంతుడికి తెలుసు కదా సాయం చేసే గుణం. ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఇచ్చినట్టుగా చెప్పుకోకూడదు. మాదేంటంటే మేము 10 రూపాయలు ఇచ్చినా కూడా భగవంతుడు వాళ్ళకి ఇంకా 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 హెల్ప్ చేయాలి అనేది నా మనసు ఉంటుంది. బట్ నేనైతే ఏదైనా దానం ఇచ్చినా కూడా కడుపు నిండడము అట్లా 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 ఏదైనా చేస్తాను. ఫస్ట్ టైం అనుకుంటున్నాను, ఒక మాట అయితే ఇచ్చాను సబ్స్క్రైబర్స్కి, తీసి వీడియో అయితే పెడతాను అని. అది నేనే లేట్ చేస్తున్నాను, ఇట్లా పేదవాళ్ళకి అన్నదానం చేస్తానని. అదొక్కటే నేనైతే పోస్ట్ చేస్తాను అంతే, ఇంకైతే ఏది చేయను. మీ ఇద్దరు ఇట్లా డామినేటింగ్ పర్సన్ ఎవరు? ఫొటోస్ లో కానీ పబ్లిక్ లో అటెన్షన్ గ్రాప్ చేసే వాళ్ళు మీరేనా? తనే డామినేట్ చేస్తుంది మ్యాక్స్. మేము జీవిత రాజశేఖర్ గారు తనే డామినేట్ చేస్తుంది. వండర్ఫుల్, సూపర్. తన డామినేషన్ అనుకోను, ప్రౌడ్ నాకు బాగా అనిపిస్తుంది. తన పొగిడితే నాకు ఇష్టం, తను మెచ్చుకుంటుంటే నాకు బాగా అనిపిస్తుంది. నా వైఫ్ ప్రౌడ్ ఫీలింగ్. ఒక తండ్రికి తల్లికి ఎలా ఉంటుందో చిన్నపిల్లలు అడుగులు వేసినప్పుడు. ఇంకా మా వరుసలు అన్నీ అండి, ఇంకా మేము అంతే చిన్న పిల్లలం అయిపోతాం అప్పుడప్పుడు. చాలా క్యూట్గా మాట్లాడుకుంటాము. అప్పుడే మేము అప్పుడు నేనే ఈయన పాపలాగా ఇలా పడుకుంటాను, అట్లా సరదాగా మేము ఇంట్లో చాలా జోవియల్గా ఉంటాం. మా అబ్బాయి ఉంటాడు, అంటే ఇలా మా దగ్గరే ఉంటాడు బాబు. ఆ బాబు కూడా చూసి అమ్మ ఎంత బాగుంటారు మమ్మీ మీరు అని కూడా అంటూనే ఉంటారు. మా కమ్యూనిటీ వాళ్ళు కూడా మా హస్బెండ్ అంటే చాలా అభిమానం, చాలా చాలా అభిమానం. అంత మంచి పర్సన్ ఎలా జల్లిడి పట్టావా అంటే అది ఒక కథ చెప్పాను ఆల్రెడీ, అందరికీ తెలిసిందే. మాదాపూర్లో ఇంత ఆనిముత్యం దొరికిందని చెప్పుకుంటూ ఉంటాను అనమాట. చాలా మంచి వర్షం కురిసిన రాత్రిలాగా పట్టపగలు అంటే 6 o'clock 5:30కి మధ్యలో అనమాట. మార్నింగ్ నేను అప్పుడు గోప్రవేశాలకు వెళ్ళేదాన్ని. నేనే ఇంకా గోప్రవేశాలకు కూడా వెళ్ళడం మానేశాను. అక్కడికి వెళ్ళిన సెల్ఫీలు దిగుతున్నారు నాతో. మేడం మీరు వచ్చారేంటి, రాజుగారు రాలేదని అడుగుతున్నారు. అయ్యో నేను అందుకనే అసలు ఇంట్లోనే ఉంటున్నాను, నేను ఏమీ చేయట్లేదు. ఇంకా మా మమ్మీకి ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ కడుతున్నాము, అది అయిపోయాక ఇంకా హ్యాపీ. ఊర్లోనేనండి, ఏలూరు దగ్గరే. మాది ఏలూరు దగ్గర, పశ్చిమ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి, మన భీమడోలు, ఏలూరు పక్కన. అక్కడ మా అమ్మగారి కోసం అదొకటి కడుతున్నాం. అది అయిపోయాక ఇక్కడ ఒకటి తీసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోతాం, పిల్లలిద్దరిని పెంచుకుంటూ. ఒక యూట్యూబర్గా ముందుకైతే వెళ్ళాలి, అదొకటైతే నాకు నేర్పించారు ఈయన. దీంట్లో ఫోకస్ చేయి, దీంట్లో ఫోకస్ పెట్టు, ఇప్పుడేం నువ్వు పైకి వస్తున్నావు అని చెప్పారనమాట. 1 month అయింది నేను యూట్యూబ్ పెట్టి కూడా, మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలా బాగా క్లిక్ అయింది. ఇంకా దీంట్లోనే వెళ్తున్నాను అనమాట. ఇంకా ఎట్లా ఇంటర్వ్యూస్ అంతే. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా ఆడియన్స్కి కానీ చూసే వాళ్ళకి, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళని ఊరికే గెలకకండి, మంచిగా హ్యాపీగా ఉన్నారు. అలా చాలా తక్కువ బయట మంచి మంచి పెళ్ళిళ్ళు జరిగినా కూడా ఏదో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీరు మంచి ఒకరు అర్థం చేసుకొని చాలా మంచిగా ఉన్నారు. మిమ్మల్ని చూసి చాలా మంది జెలస్గా ఫీల్ అవుతున్నారు, ఇన్స్పైర్ అవుతున్నారు మీలాంటి వైఫ్ రావాలని, హస్బెండ్ రావాలని. సో దిష్టి తగులుతుంటుంది, అప్పుడప్పుడు తీయించుకోండి. డెఫినెట్లీ. నేనైతే సొసైటీకి ఒకటే చెప్తానండి, ఏంటి అంటే ట్రాన్స్ అయినా ఒక అమ్మాయి అయినా విధిరాతను ఎవరు తప్పించలేము. మేమైతే కావాలని అయితే మారం కదా, మాకు ఒక లైఫ్ ఉండాలని మేమే కోరుకుంటాము. అటు తల్లిదండ్రులు వెళ్ళేసి, ఇటు సొసైటీ కూడా మమ్మల్ని చిన్న చూపు చూసి, ఇట్లా వచ్చిన వాళ్ళని కూడా సూటుపోటి మాటలతో అనేసి మా లైఫ్ని కూడా లాగేసుకుంటే ఇక మాకు లైఫ్ ఎక్కడ ఉంటుంది. అందుకనే కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు, చూడండి, చూసి వాళ్ళని బ్రతకనివ్వండి. యాజ్ ఎ ట్రాన్స్గా చెప్తున్నాను, ఎవరిని బాధ పెట్టద్దు. అది ఒక అమ్మాయి అయినా, ఒక ట్రాన్స్ అయినా, ఎవరైనా హ్యూమన్ బీయింగ్ ఎలాంటి లైఫ్ అయినా కూడా వాళ్ళు లీడ్ చేయొచ్చు. కాబట్టి చూడండి, చివరి వరకు చూసి తప్పైతే అప్పుడు అనుకోవచ్చు. యాజ్ ఎ మెచ్యూర్డ్గా మేము ముందుకెళ్తున్నాము, అందరితో మమ్మల్ని కంపేర్ చేయొద్దు. ఎవరి లైఫ్ ఏమో మాకు తెలీదు. డెఫినెట్లీ మేము చనిపోయే వరకు హ్యాపీగా ఉంటాం. ఇదైతే సొసైటీకి నేను ఇచ్చే మెసేజ్. ఇక పెట్టుకుంటారా?
పెట్టుకోండి, నో ప్రాబ్లం. మెసేజెస్ పెట్టుకున్నా కూడా మాకు నో ప్రాబ్లం. పెట్టండి మెసేజెస్. తిన్నారా అంకిత గారు, ఏం చేస్తున్నారు, ఫోన్ చేశారా, కానీ అన్నగారికి తినిపించారా, ఇలాంటివి అడగండి. చాలా చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు ఒక 10 మంది చెడ్డ వాళ్ళు ఉంటే సొసైటీ అంత చెడ్డది కాదు. ఆ 90% ఇప్పుడు నేను ఎక్కడైనా కనపడినప్పుడు ఆ ప్రేమ, ఆ అభిమానం, నేను మారాను అన్నదానికి ఇప్పుడు మా అమ్మగారి కళ్ళల్లో కూడా తెలియని ఆనందం. ఇంటికి వెళ్తే ఒకప్పుడు నేను చీర కట్టుకుంటే మా అమ్మగారు చూసేవారు కాదు. అట్లాంటిది ఈరోజు ఇలా కట్టుకున్నావు ఏంటి అని 10 సార్లు ఆ వీడియో చూస్తున్నారు. ఆ హ్యాపీనెస్, ఆ గౌరవం నాకైతే ఈయన నుంచే వచ్చింది. ఒక వైఫ్గా నాకు ఈయన నుంచి ఒక మంచి గౌరవం వచ్చింది. డెఫినెట్లీ దాన్ని అయితే కాపాడుకుంటాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ కపుల్, ఇలాగే ఉండండి. డెఫినెట్లీ అప్పుడప్పుడు మంచిగా మాకు ఇంటర్వ్యూస్ ఇస్తుండండి. షూర్ అండి. నెక్స్ట్ మీ లైఫ్ లో ఇంకొక చిన్న బాబు యాడ్ అవ్వాలని కోరుకుంటున్నా. సుమన్ టీవీకి కూడా ఇప్పుడు చెప్తున్న మీడియా తరపున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీకు ఈ మీడియాకి అట్లనే సుమన్ టీవీ వాళ్ళకి డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్